హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి తన రూమ్లో శరణ్య మాట్లాడిన మాటలనే తలుచుకుంటూ చాలా బాధపడుతూ ఉంటారు. ఇటువైపు దర్శన్ కూడా శరణ్యని తలుచుకుంటూ తను ఏం తప్పు చేశానని చెప్పి బాధపడుతూ పశ్చాత్తాపంతో కుమిలిపోతూ ఉంటాడు. ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది. శరణ్య హాల్లోకి వచ్చి ఇల్లంతా చూస్తూ ఉంటుంది. ఈ ఇల్లు నాకు దేవాలయం లాంటిది. ఈ ఇంట్లో మనుషులని నేను ఎప్పుడూ దేవుళ్ళలాగే చూశాను. ఈ ఇల్లు నాకు గౌరవాన్ని ఇచ్చింది, నా అత్తవారిల్లు. కానీ ఇవాళ ఆ అత్తవారింటిని వదిలిపెట్టే రోజు వచ్చేసింది. నా నా మరదలి జీవితం కోసం, ఆడపడుచు జీవితం కోసం ఎంతకైనా త్యాగం చేయాల్సిన టైం వచ్చేసింది అని పాపం చూస్తూ ఇల్లంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది శరణ్య. అప్పుడే కరెక్ట్గా లహరి, వదిన ఇంకొకసారి ఆలోచించుకో అన్నా సరే, లేదమ్మా నేను ఇలా చేస్తేనే నీ జీవితం బాగుంటుంది, నా జీవితం ఎలాగో ఇలా ఉంది, నువ్వైనా హ్యాపీగా ఉండాలి అని చెప్పి ఇంకలా అక్కడి నుండి బ్యాగ్ తీసుకొని కిందకి వస్తుంది, లగేజ్ తీసుకొని శరణ్య. రాజేశ్వరరావు, దర్శన్, ఆనంద భైరవి, లీలావతి అందరూ హాల్లోకి వస్తారు. దర్శన్ రెడీ అయి హాల్లోకి రాగానే లగేజ్తో శరణ్య కూడా వస్తుంది. శరణ్య, అంటే ఇల్లు విడిచి వెళ్ళిపోవాలని ఫిక్స్ అయిపోయావా అని అడుగుతారు పాపం ఆనంద భైరవి. అవునత్తయ్య గారు, మళ్ళీ తిరిగి ఇంటికి రాను కదా, అందుకే శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను అని అంటుంది దర్శన్ గురించి శరణ్య. నాకు నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని చెప్పి ఇంక పాపం వెంటనే ఆనంద భైరవి తన్ని తీసుకొని, శరణ్యని తీసుకొని తన రూమ్లోకి వెళ్తుంది. ఎందుకు ఎందుకు ఇలా మారిపోయావు? రాక్షసుల్లా ఉండేవాణ్ణి రాముడిలా మార్చుకున్న తర్వాత ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావు? నేను అడగటం లేదు, వేడుకుంటున్నాను శరణ్య. ఒక్కసారి ఆలోచించు, నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోవద్దు అని ఆనంద భైరవి అంటారు. అత్తయ్య గారు, మీరు ఎన్నైనా చెప్పండి, నేను ఈ విషయంలో మార్పు అనేదే ఉండదు. వెనక్కి నేను తగ్గలేను. నా జీవితం నేను చూడాలనుకుంటున్నాను. దండం పెడతాను, వదిలేయండి అని చెప్పి పాపం మనసులో లహరి గురించి అని బాధపడుతూ అక్కడి నుండి బయటకు వచ్చేస్తుంది శరణ్య. రాజేశ్వరరావు, దర్శన్ శరణ్యని చూసి, ఇప్పుడు మనం లాయర్ దగ్గరికి వెళ్తున్నాం. ఒక్కసారి ప్రాసెస్ స్టార్ట్ అయితే ఒక 1 వీక్లో డివోర్స్ వచ్చేసే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి వెళ్దాం రండి అని ఆనంద భైరవితో పాటు దర్శన్, శరణ్య అందరూ కలిసి ఇంకా వెళ్తూ ఉంటారు. రాజేశ్వరరావు, దర్శన్ శరణ్యని తీసుకువెళ్తూ ఉంటారు లాయర్ దగ్గరికి. అలా దర్శన్, శరణ్య గడప దాటి బయటికి వెళ్ళేసరికి ఆనంద భైరవికి చాలా చాలా బాధేస్తుంది. అందరూ బాధపడుతూ ఉంటే అనన్య మాత్రం ఎంతో హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటుంది. రాజేశ్వరరావు, దర్శన్, శరణ్యని లాయర్ దగ్గరికి తీసుకువెళ్తారు. లాయర్ వాళ్ళకి సంబంధించిన కారణాలన్నీ చూస్తారు. చూడండి సార్, వీళ్ళకి పెళ్ళయి 3 months అయింది, కాబట్టి ఇప్పుడు ఎన్ని చెప్పినా సరే వీళ్ళకి డివోర్స్ రావడం అనేది చాలా కష్టం అని అంటారు. ఒక్కసారిగా షాక్ అయిపోతారు దర్శన్ అండ్ శరణ్య. అదేంటి లాయర్ గారు, వచ్చేస్తుంది కదా అని అంటారు రాజేశ్వరరావు. లేదు సార్, రూల్స్ అలా చెప్తున్నాయి. కొత్తగా పెళ్ళైన వాళ్ళకి డివోర్స్ ఇవ్వడం అనేది చాలా కష్టతరమైనదని, జీవితం నాశనం చేసుకుంటున్నారని ఇలాంటి రూల్స్ అనేవి ఉంటాయి. సో వీళ్ళకి కౌన్సిలింగ్ ఉంటుంది, కానీ ఇప్పుడప్పుడే విడాకులు వచ్చే ఛాన్స్ అయితే ఉండదు అని చెప్పి లాయర్ అంటారు. ఇంకా పాపం రాజేశ్వరరావు, దర్శన్ చూస్తూ ఉంటారు శరణ్య వైపు. శరణ్య, అయితే ఎప్పుడు వస్తాయి అని అంటారు. 1 నెల తర్వాత వస్తాయమ్మా అని చెప్తారు లాయర్. అయితే నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను అని పాపం శరణ్య బ్యాగ్ తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోతుంది. అదంతా చూస్తూ దర్శన్, రాజేశ్వరరావు ఇంకలా శరణ్య వైపు చూస్తూ ఉండిపోతారు. ఇది ఇలా ఉండగా ఆనంద భైరవి, రోహిత్ మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని, పాపం పిన్ని శరణ్య మనసులో ఏదో గట్టి కారణం పెట్టుకొని ఇదంతా చేస్తోంది పిన్ని అని అంటారు. అవును నాన్న, నాకు ఆ విషయం అర్థమైంది. దీనంతటికీ కారణం ఆ బ్లాక్ మెయిలర్ గాడు. అసలు వాడు ఎవడో, ఏం చేస్తాడో, ఎక్కడుంటాడో కూడా అని ఆగిపోతారు. పిన్ని, ఏమైంది అని అంటాడు రోహిత్. నాన్న, మనం వాడి ఇంటికి వెళ్ళాలి. అసలు వాడు ఎవడో తెలుసుకోవాలి. వాడు లేనప్పుడు వాడి ఇంటిని చెక్ చేస్తే అసలు వాడు ఎక్కడి నుండి వచ్చాడు, వాడికి అసలు దర్శన్, శరణ్య విడాకులకి సంబంధం ఏంటి అనేది తెలుస్తుంది నాన్న అని చెప్పి ఇంకలా సమీరా వాళ్ళ ఇంటికి బయలుదేరుతారు ఆనంద భైరవి అండ్ రోహిత్. ఆనంద భైరవి, రోహిత్ కిటికీలో నుంచి చూస్తూ ఉంటారు. అప్పుడే ఇంక ప్రకాష్, సమీరా సమీరా అని పిలుస్తూ ఉంటారు. సమీరా హాల్లోకి వస్తుంది. ఒక్కసారిగా సమీరని చూసి షాక్ అయిపోతారు ఆనంద భైరవి అండ్ రోహిత్. ఏంటి ఈ సమీర ఎక్కడుంది అని చూస్తూ ఉంటారు. అన్నయ్య, ఏంటన్నయ్యా రెడీ అయ్యావా అని అడుగుతుంది.
రెడీ అయ్యానమ్మా. వాడు ఇంకొక 10 మినిట్స్లో నేను చెప్పిన చోటికి వస్తాను అన్నాడు. వాణ్ణి వెళ్ళి కలిస్తే మనకి ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అంటారు. అలాగే అనన్య కూడా చెప్పినట్టు చాలా క్లియర్గా మనం బ్లాక్మెయిల్ చేశాం కాబట్టి ఇప్పుడు దర్శన్ శరణ్యకు కూడా విడాకులు ఆల్మోస్ట్ అయిపోయినట్టేనమ్మా. తర్వాత నువ్వు బావగారు హ్యాపీగా ఉంటారు అని అంటాడు ప్రకాష్. ఆ రోజు కోసమే నేను వెయిట్ చేస్తున్నానన్నయ్య. ఎప్పుడెప్పుడు దర్శన్ నా మెడలో తాళి కడతాడా, ఎప్పుడు ఆ ఇంటికి నేను కోడలిగా వెళ్ళి ఆ ఆస్తంతా నా సొంతం చేసుకుంటానా అని చాలా వెయిట్ చేస్తున్నాను అని అంటుంది శరణ్య గురించి సమీరా. అవునమ్మా, ఇంకన్నీ మనకి మంచి రోజులే కాబట్టి మనం ఇంకా హ్యాపీగా ఉండొచ్చు. ఒక్కసారి విడాకులు ఇష్యూ అయిపోయినాయంటే ఖచ్చితంగా వచ్చేసినట్టే. నువ్వేమీ కంగారు పడద్దు. సరేమ్మా చెల్లెమ్మ, నువ్వు జాగ్రత్తగా ఉండు, నేను నా ఫ్రెండ్ని కలిసి వస్తానని చెప్పి ఇంకక్కడి నుండైతే వెళ్ళిపోతాడనమాట ప్రకాష్. సమీర ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. ఇది ఇలా ఉండగా ప్రకాష్ తన ఫ్రెండ్ని మీట్ అయ్యి ఇంటికి వస్తాడు. అమ్మ సమీరా అని డోర్ ఓపెన్ చేసి చూసేసరికి అక్కడ సమీర ఉండదు. ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు. ఆనంద భైరవి కాలుపై కాలు వేసుకొని రాజసంగా కూర్చొని ఉంటారు. ఆనంద భైరవిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు ప్రకాష్. ఏంటి ప్రకాష్, నీ చెల్లెలు సమీర గురించి వెతుకుతున్నావా అని అంటారు. ఒక్కసారిగా ప్రకాష్ షాక్ అయిపోతాడు. సరే, ఇప్పుడు షాక్ అయింది చాలు, కానీ ఏంటి సమీర కావాలా, సమీర ఎక్కడుందో తెలియాలా అని అంటారు. అంటే అంటే మీరే నా సమీరని అని అంటారు. నీకు ఫోన్ వస్తుంది చూసుకో అని అంటుందని ఆనందభైరవి. ఇంకా ప్రకాష్ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. హలో, బ్లాక్మెయిలర్ నేను. మోసగాళ్ళకి మోసగాళ్ళ, బ్లాక్మెయిలర్ని మాట్లాడుతున్నాను. చూడు, నీ చెల్లెలు నా దగ్గరే సేఫ్గా ఉంది. నువ్వు నేను చెప్పిన చోటికి రాలేదనుకో నీ చెల్లెలి ప్రాణాలు పొయ్యికి పోతాయి అని అంటారు. రేయ్, ఎవడ్రా నువ్వు అని అడుగుతారు ప్రకాష్. తను మావాడే, నాకు కావాల్సిన వాడే. మర్యాదగా నేను చెప్పినట్టు వింటావా, ప్రూఫ్లు ఇస్తావా, లేకపోతే నీ చెల్లెలి బ్రతుకుని నాశనం చేసుకొని తను చావడానికి కారణమవుతావా అని అంటుంది ఆనందభైరవి. నో, మీరు చేసిన తప్పు, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తాను అని అంటాడు ప్రకాష్. ఏంటి, కంప్లైంట్ ఇస్తావా? ఏయ్, ఈ ఆనందభైరవి అంటే ఏమనుకుంటున్నావు? ఈ సిటీలో ప్రతి అణువు, ప్రతి చోట నా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఇవ్వు, కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు ఏం తీసుకుంటారో నేను చూస్తాను. నేను వెళ్ళి కంప్లైంట్ ఇస్తాను. నా కోడల్ని అన్యాయంగా ప్రాస్టిట్యూషన్ కేసులో ఇరికించిన నీ చెల్లెలు గురించి నేను కంప్లైంట్ ఇస్తాను. నా కూతుర్ని బెదిరిస్తున్నావని ఒక్కసారి నాకు తెలిసిన ఇన్స్పెక్టర్కి చెప్తే నీ తాట తీసి చేతిలో పెడతాడు. చేయమంటావా అని అంటారు. ప్లీజ్ మేడం, నన్ను వదిలేయండి, మా చెల్లెల్ని వదిలేయండి, మా చెల్లెలే నాకు ప్రాణం అని చెప్పి ప్రకాష్ ఆనందభైరవి కాళ్ళు పట్టుకుంటాడు. ఇంకా ఆనందభైరవి, చూడు, నీ చెల్లెలు నీకు కావాలంటే వీడియో ప్రూఫ్లన్నీ మాకు ఇచ్చేయాలి అని అంటారు ఆనందభైరవి. ఇంకా వెంటనే చూస్తూ ఉంటాడనమాట ప్రకాష్. ఏంటి, నమ్మటం లేదా? సరే నాన్న రోహిత్ అని అంటారు. అప్పుడే ఇంకా వీడియో కాల్ చేస్తుందనమాట ఆనందభైరవి. వీడియో కాల్ చేసేలోపు అక్కడ క్లియర్గా సమీరని కాళ్ళు చేతులు కట్టేసి ఇంకా మెడపై కత్తి పెట్టి ఉంటాడు. వద్దు, నా చెల్లెల్ని చెయ్యొద్దు, ఇచ్చేస్తాను, నాకు నా చెల్లెల కంటే ఎవ్వరూ ఎక్కువ కాదు అని అంటారు. ఇంకా వెంటనే అన్ని ప్రూఫ్లు తీసేసుకుంటారనమాట ఆనందభైరవి. ప్రకాష్ అన్నీ ఇచ్చేస్తాడు. ఇంకప్పుడే రోహిత్ కూడా సమీరని తీసుకొని ఇంటికి వస్తాడు. పిన్ని, అన్ని ప్రూఫ్లు ఇచ్చేశారు కదా అని అంటారు. ఇచ్చేశాను, అన్నీ ఇచ్చేశాను, నా చెల్లెలపై ఒట్టేసి చెప్తున్నాను, నా దగ్గర ఇంకే ప్రూఫ్ లేదు అని అంటాడు. అలా ఇంకా ప్రకాష్, నీకు మాత్రమే ఎమోషన్స్ ఉంటాయని, నువ్వు మాత్రమే మనిషివని ఆలోచించద్దు. చూడు ప్రకాష్, నీ చెల్లెలది స్వార్థమైన ప్రేమ. తను దర్శన్ని మనస్ఫూర్తిగా ప్రేమించలేదు, వెనకున్న ఆస్తి కోసమే ప్రేమించింది. అందుకే తను నా ఇంటి కోడలిగా అర్హతని సంపాదించుకోలేకపోయింది. ఇప్పటికైనా ఇలాంటి చెత్త ప్లాన్లు వేశారంటే ఈ ఆనందభైరవి ఎలాంటిదో చెప్పను. చూసావు కదా, చేసి చూపించాను కదా. ఎక్కడి నుండి వచ్చారో అదే ఊరికి వెళ్ళిపోండి. ఇంకొకసారి నువ్వు నా కూతురు జీవితంలోకి, నువ్వు నా కొడుకు జీవితంలోకి రావాలని ప్రయత్నిస్తే మాటలతో చెప్పా, తర్వాత ప్రాణాలు తీస్తా అని అంటారు ఆనందభైరవి. సరే మేడం, ఇంకెప్పుడు నా చెల్లెలు మీ జీవితంలోకి రాదు, పదమ్మా అని అంటారు. అన్నయ్య అని అంటుంది సమీర. చూడమ్మా సమీర,
మనిషి పెళ్ళైపోతే ఇంకొక మనిషిని చేసుకోవచ్చు, కానీ ప్రాణాలు పోతే ఇంకో ప్రాణాన్ని తీసుకురాలేం కదా. చిన్నప్పటి నుండి ఎవరు లేకపోయినా ఈ చేతులతో నేను పెంచాను. నీకు కావాలనుకుంది ఇవ్వాలనుకున్నాను, కానీ నేను నీ కోరిక కోసం నీ ప్రాణాల మీదకే వస్తుందంటే చూస్తూ ఊరుకోలేను. పద వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు. ఆగు అని అంటాడు రోహిత్. ఇంకా వెనక్కి తిరిగి చూస్తాడు ప్రకాష్. ఇంతకీ నీ వెనక ఉన్నది ఎవరు? అసలు ఆ రోజు అక్కడికి పక్కాగా వస్తుందని నీకు ఎలా తెలుసు? ఆ రోజు విషం బాటిల్ని పెట్టింది నువ్వే కదా అని అడుగుతారు రోహిత్. చూడండి, మీకు ఒక విషయం చెప్తాను. అసలు నాకు ఈ ప్లాన్ చెప్పి మమ్మల్ని ఉసిగొల్పింది ఎవరో కాదు, మీ ఇంట్లో కోడలిగా ఉంటున్న అనన్య అని అంటాడు ప్రకాష్. ఒక్కసారిగా షాక్ అయిపోతారు రోహిత్. ఇంకా ఆనంద భైరవి చూస్తూ ఉంటుంది. ఏంటి, నిజమా? పిన్ని పిన్ని వాడు చెప్పేది అని అంటారు. అవును నాన్న, ఈ నిజాన్ని ఎన్ని రోజులు నీ దగ్గర దాచిపెట్టాను. తనకి పదవి ఆశ ఎక్కువైపోయింది. ఎలా అయినా నా స్థానం కావాలని, ఈ ఇంటికి మహారాణి అవ్వాలని నన్ను ఇలా బెదిరించాలని ప్రయత్నిస్తోంది అని అంటారు. నీకు దానికి అసలు పోలికేంటి పిన్ని? అయితే దాన్ని చంపేస్తాను అని అంటారు. వెంటనే చేపట్టుకొని ఆపుతారు ఆనందభైరవి. వద్దు నాన్న, ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. నేను చెప్తాను కదా ఏం చేయాలో. ముందు మనం శరణ్య దగ్గరికి వెళ్ళాలి. శరణ్యకి ఈ విషయం అంతా చెప్పి ఇంటికి తీసుకురావాలి అని చెప్పి శరణ్య దగ్గరికి బయలుదేరుతారు ఆనంద భైరవి అండ్ రోహిత్. శరణ్య చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడే విశ్వనాథం గీత, నీ చేతులారా నువ్వే జీవితాన్ని నాశనం చేసుకున్నావే, నీకు అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఇదంతా నేను చేసింది లహరి కోసం అని చెప్తుంది శరణ్య. ఒక్కసారిగా విశ్వనాథం గీత షాక్ అయిపోతారు. ఇంకలా శరణ్య జరిగిందంతా చెప్తుంటే అప్పుడే అక్కడికి వచ్చిన ఆనంద భైరవి రోహిత్ కూడా వింటారు. శరణ్య, నువ్వు నీ ఆడపడుచు జీవితం కోసం నీ జీవితాన్నే త్యాగం చేయాలనుకున్నావు. నీలాంటి గొప్ప కోడలు నాకు ఇంకెక్కడ దొరుకుతుందమ్మా. నువ్వు చెప్పకపోయినా నేనంతా విన్నాను, అంతా తెలుసుకున్నాను. చూడమ్మా శరణ్య, నువ్వు ఏ విషయంలో అయితే భయపడ్డావో అవన్నీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయినాయమ్మా. ఆ బ్లాక్మెయిలర్ మనకి అన్ని వీడియో ఎవిడెన్స్లు ఇచ్చేశాడు అని అంటారు. అత్తయ్య గారు ఏం చెప్తున్నారు మీరు అని అంటుంది. అవునమ్మా నిజం, కావాలంటే ఇవి చూడు అని చెప్పి అన్నీ చూపిస్తారు. ఇంక పాపం హ్యాపీగా ఫీల్ అవుతుంది. అలా ఇంకా శరణ్య, ఇంక నువ్వు ఇక్కడ ఉండడంలో అర్థం లేదమ్మా, రా వెళ్ళిపోదాం అని అంటారు. అత్తయ్య గారు అది అని అంటారు. నువ్వు మాట్లాడిన విషయం గురించే కదా, నేనందరితో చెప్తాను, నువ్వేమీ బాధపడద్దు సరేనా. ఇప్పుడు నీకు దర్శన్కి మధ్య ఎలాంటి సంబంధం పాడవలేదు. దర్శన్ నిన్ను ఖచ్చితంగా స్వీకరిస్తాడు, అంతా నేను చెప్తాను రామ్మా అని చెప్పి ఇంకా లోపలికి తీసుకువెళ్తారనమాట. అలా ఆనంద భైరవి శరణ్యని ఇంటికి తీసుకొని వస్తారు. శరణ్య మళ్ళీ ఇంటికి తిరిగి రావడాన్ని చూసి అనన్య ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంకా లీలావతి, కోటేశ్వరరావు అందరూ, అమ్మా ఆనంద, ఏంటమ్మా ఇది, మళ్ళీ తన ఇంటికి ఎందుకు తీసుకొచ్చావు అని అడుగుతారు. లీలావతి, అక్క, మనం అనుకున్న సమస్యలన్నీ సాల్వ్ అయిపోయాయక్క. లహరి విషయంలోనే కదా తను ఎంతలా మాట్లాడినా మనం కూడా సైలెంట్గా ఉన్నాం. కానీ ఇప్పుడు లహరి సమస్య తీరిపోయింది. ఆ కిడ్నాపర్ బ్లాక్మెయిలర్కి తగిన బుద్ధి చెప్పాను, వీడియో ఎవిడెన్స్లన్నీ తీసుకువచ్చేశాను అని చెప్పి చూపిస్తూ ఉంటారు. అవన్నీ ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట లీలావతి, రాజేశ్వరరావు, కోటేశ్వరరావు అందరూ. ఇంకా అలా చూస్తూ ఉంటుందన్నమాట అనన్య. కానీ ఒక విషయం అని అంటాడు రోహిత్. నాన్న రోహిత్ అని అంటుంది. ఆగు పిన్ని. అనన్య అని అంటారు రోహిత్. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఏవండి అని అంటుంది. ఇంకా వెంటనే అనన్య దగ్గరికి వచ్చి, చెప్పు, నీకు ఆ బ్లాక్మెయిలర్కి అసలు ఎలాంటి కాంటాక్ట్ లేదా? ఆ బ్లాక్మెయిలర్ నీకు ఎలాంటి సంబంధం లేదా అని అడుగుతారు రోహిత్. అలా అడుగుతున్నారేంటండి, వాడెవడో నాకేం తెలుసు అని అంటుంది అనన్య చెంపపై కొడతాడు రోహిత్. ఒక్కసారిగా లీలావతి వారు షాక్ అయిపోతారు. రోహిత్ అని అంటారు, అమ్మా మీకు తెలీదు, ఇది ఎంత పెద్ద మాయలాడో, ఇది ఎంత మోయల మొరాటీనో నీకు తెలీదమ్మా. ఏంటే, నీ గురించి నాకు మొత్తం తెలిసిపోయింది. ఇంకా నిన్ను ఇంట్లో ఉంచి మా జీవితాలు నాశనం చేయాలని నేను అనుకోవటం లేదు. పోవే ఇంటి నుండి బయటికి అని చెప్పి గట్టిగా మెడపట్టుకొని తోసేస్తాడనమాట రోహిత్. ఒక్కసారిగా తోసేసేసరికి ఇంకలా పడిపోయి తలకి దెబ్బ తగులుతుందనమాట తనకైతే. ఇంకా అనన్యకి దెబ్బ తగిలేసరికి ఒక్కసారిగా వెంటనే శరణ్య వచ్చి, అయ్యో అక్క అని చెప్పి వాళ్ళ అక్కని లేపి ఇంకా తీసుకువచ్చి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటుంది. రోహిత్ దగ్గరికి వెళ్తుంది శరణ్య. బావగారు
తనేదో తప్పు చేసింది, తన గురించి మీరు పెద్ద మనసు చేసుకొని అని అంటుంది. అమ్మా, నీ జీవితాన్ని నా చెల్లెల జీవితాన్ని ఇద్దరి కలిపి నాశనం చేయాలనుకుందమ్మా ఈ రాక్షసి. అలాంటిది ఇంకా నువ్వు తను నేను సమర్థిస్తున్నావా అని అంటారు రోహిత్. ఇంకా ఆనంద భైరవి, చూడు నాన్న రోహిత్, తను కాదు నేను చెప్తున్నాను. ఒక్కసారి నువ్వు తన మెళ్ళలో తాళి కట్టావు కాబట్టి తను ఏం చేసినా నువ్వు భరించాలి. చూడు నాన్న, భార్యాభర్తల బంధం అనేది అంత త్వరగా తెంచుకుంది కాదు. తెంచుకుంటే అది భార్యాభర్తల బంధమే అవ్వదు. బాగా బాగా వస్తే బాగా పోట్లాట్లు జరిగితే మనం చెప్పలేం, కానీ అనన్యని మార్చుకునే శక్తి నీలో ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఉమ్మడి కుటుంబంలో ఎవరివి ముక్కలైపోయిన మనసులు ఉండకూడదనే నేను కోరుకుంటున్నాను. అనన్య తప్పు చేసింది, నువ్వు సరిచేయి. తను ఇంకొకసారి ఇలాంటి తప్పు చేయదనే నేను అనుకుంటున్నాను. నీకు తెలిసింది కాబట్టి తను జాగ్రత్తగా ఉంటుందని, ఇంకెప్పుడు ఇలా చేయదని నేను అనుకుంటున్నాను అని అంటారు. ఇంక వెంటనే అనన్య, అవును అత్తయ్య గారు, మీరు చెప్పింది నిజం, ఇంకెప్పుడు నేను చేయనండి అని రోహిత్కి నమస్కారం పెడుతూ ఉంటుంది. చూడు శరణ్య, పిన్ని ఇద్దరు చెప్పారు కాబట్టి వదిలేస్తున్నాను, లేకపోతే ఇంకొకసారి ఇలాంటి పాత్ర కూడా నీది ఉండకుండా నేను చూసుకుంటా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారు రోహిత్. ఇంకా అనన్య, అమ్మయ్యా ఎలాగొకలా తప్పించుకేసుకున్నాను అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే ఇంకా ఆనంద భైరవి శరణ్యం తీసుకొని దర్శన్ దగ్గరికి వస్తుంది. దర్శన్ చూస్తూ ఉంటాడు. నాన్న తను అని అంటుంది. అమ్మ ప్లీజ్ వద్దు, ఏమి మాట్లాడద్దు. అయినా తనకి నేనంటే ఇష్టం లేదు కదమ్మా. నువ్వు ఎంత తీసుకువచ్చినా తను నా గురించి ఎన్నో మాటలు, నేను తన్ని ఎంతో బాధ పెట్టాను. నేనంటే ఏంటో అర్థమయ్యి తను ఇలాంటి నిర్ణయం తీసుకుంది. కాబట్టి మా ఇద్దరికి విడాకులు అవ్వడమే కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. మా ఇద్దరికి విడాకులు అవుతాయమ్మా, ఖచ్చితంగా మా ఇద్దరికి విడాకులు అవుతాయి. నెల రోజుల్లో ఎలాగో విడాకుల అప్లికేషన్ వచ్చింది కాబట్టి నేను తన్ని దూరం చేసుకుంటాను, తన సంతోషం కోసం దూరం చేసుకుంటాను అని చెప్పి దర్శన్ రివర్స్ అయ్యి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా షాక్లో పాపం ఉండిపోతారు ఆనంద భైరవి అండ్ శరణ్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.